కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు, మళ్ళీ కాంగ్రెస్ కొట్టేస్తే దొంగలకు సర్ది కట్టినట్లే 6 గ్యారంటీల బాండ్లు బౌన్స్, దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి రాహుల్ కాదు రామ్ గాంధీ, ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర, తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇక జీవితకాలం, ఇక నీ కొడుకు నీ మనవడు ఆ హిమాంశు గారు చచ్చిపోయే వారు కూడా ఇక ఇదే పునర్నిర్మాణ ప్రక్రియ ఉంది, బంగారు తెలంగాణ నిర్మాణం ఉంది, ఇవే చెప్పుకోండి, వేరే ఏది లే డైలాగులు. అండ్ మోర్ ఓవర్ ఒక సిగ్మల్ ఇదేంటంటే కేసీఆర్ తెలుసుకోవాల్సింది, హిమాంశ్ అనేటువంటి వ్యక్తి ఈయన మనవాడు ఒక గవర్నమెంట్ స్కూల్ ని నేను అడాప్ట్ చేసుకున్నా ఇది చేసుకున్నా అన్నప్పుడే ఆత్మగౌరవం తెలంగాణ అంతా ఆయనకి సంబంధించిన రీడెవలప్మెంట్ చచ్చిపోయిందని అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. తులం బంగారం తుస్సు రాహుల్వి అబద్ధాలే, నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్ రెడ్డి, నేను ఒక సీఎం గా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, నూకలు తినమన్నా మోదీకి ఎందుకు ఓటేయాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చిత్తు చేయాలి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు అంటూ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చెప్పాలి మిత్రులారా, వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఒక విషయం జరుగుతూ ఉంది. వాస్తవంగా కేసీఆర్కి కొంత క్రేజ్ పెరుగుతూ ఉంది వాస్తవంగా, కానీ ఈ క్రేజ్ సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతోంది, ఇది ఎవరు కూడా గమనించట్లేదు వాస్తవంగా. ఇన్ఫాక్ట్ ఇంటర్నల్ గా వాళ్ళు కేసీఆర్, ఎందుకంటే ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారంటే చాలా తెలివిగా ఉన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈరోజు దోకా వేసింది, కరెంటు కట్లు అవుతా ఉన్నాయి, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉంది, రైతు బంధు రాలేదు, అనేక సమస్యలు అని చెప్పేసి ప్రజలకు క్లారిటీ రావడం జరిగింది. అయితే అందులో భాగంగానే కేసీఆరే బాగుండే, కేసీఆర్ ఉంటే బాగుండు అని ఒక రకమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. సరే అది ఓటు రూపాయలు కన్వర్ట్ అవుతుందా అంటే వాళ్ళు ఏమంటారంటే చాలా స్పష్టంగా, ఇప్పుడు కేసీఆర్ కోటేసి ఏం చేస్తాడు, ఏమైనా అవుతుందా, ఏం కాదు ఆయనతోటి, పాపం నెక్స్ట్ టైం చూద్దాంలే, ఈసారి మోడీకి వేద్దాం, మోడీకి ఇంతవరకు అవకాశం అయితే ఇవ్వలేదు, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, మన తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఒక బీజేపీని ఎప్పుడు కూడా మనం ఓట్లు వేయలేదు, ఈసారి వేద్దాం అనే దాంట్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే కేసీఆర్ సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా ఈరోజు బీజేపీ షిఫ్ట్ అవుతూ ఉంది. ఇది చాలా స్పష్టంగా గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్, ఇది వాస్తవం చెప్పాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు, తప్పేం లేదు, కానీ స్పష్టంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి.